మీరు సైలెంట్ అయిపోయారు. మీ సైలెంట్కి యూనివర్స్ మీ పర్సన్కి ఏమి ఇంట్యూషన్ ఇస్తూ ఉంది? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీరందరూ హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అని నా కృష్ణాని, నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని కోరుకుంటూ, అందులో నేను ఉండాలి అని మరొక్కసారి వేడుకుంటూ ఈ రీడింగ్ని స్టార్ట్ చేస్తున్నాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. మీ సైలెన్స్ అనేది మీ పర్సన్ని ఒక స్టెప్ ముందుకు వేసేలాగా చేస్తుంది. మీ సైడ్ వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అయ్యే విధంగా యూనివర్స్ అనేది పుష్ చేస్తూ ఉందండి. అందుకే వాళ్ళు మీతోటి కమ్యూనికేషన్ చెయ్యాలి, కాలర్ మెసేజ్ చేయాలి, అది ఎంత తొందరగా అంటే ఫాస్ట్గా మిమ్మల్ని చేరుకోవాలన్న ఇంట్యూషన్ వాళ్ళలో కలుగుతూ ఉంది. అది ఇంకా చూడండి, ఎంత వేగంగా వీలైతే తనలో ఉన్న భయాల్ని, ఆ ఆందోళన అన్నిటినీ వదిలేసి ఇప్పుడు మీరే తన జీవితానికి ఒక డెస్టినీ అనేది అర్థం చేసుకున్నారు. వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళలో ఉన్న ఒక పాజిటివ్ వైబ్ అనేది, వాళ్ళలో ఎక్కడో ఏ మూలనో దాగి ఉన్న పాజిటివ్ వైబ్ అనేది మీ సైలెంట్ వల్ల యూనివర్స్ అనేది వాళ్ళని కదిలే విధంగా చేసిందనమాట. అందుకు వాళ్ళు ఇప్పుడు మీకు జస్టిస్ చేయాలి అని అనుకుంటున్నారు. మీకు మీ లైఫ్లో ఒక న్యాయం అనేది చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు మీరు సైలెంట్లో ఉన్నందుకే వాళ్ళు ఎమోషనల్గా మీ సైడ్ అనేది అడిక్ట్ అయిపోయి ఉన్నారు. మిమ్మల్ని కావాలి, ఇంకా నా పర్సన్ నాకు కావాలి అనే విధంగా యూనివర్స్ వాళ్ళని పుష్ చేస్తూ ఉంది. ఇదండి ఇవాళ ఈ రీడింగ్. మీకు ఎంతమందికి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎంతమందికి మీకు రిజనేట్ అయిందో అంతమంది తీసుకోండి. రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.